కోడిపుంజు బంగారు గుడ్డు గందరగోళం. హాస్యం కొంచెం సస్పెన్స్ పాఠం. కోడిపుంజు బుజ్జి గర్వంగా తిరిగే కాని అమాయకుడు. పందికొక్కు టోనీ డబ్బుకోసం ఏదైనా చేసే మోసగాడు. బుజ్జి తాబేలు నిదానమైన కాని తెలివైన స్నేహితుడు. మేయర్ ఎలుగుబంటి గంభీరంగా మాట్లాడే అడవి నాయకుడు. ఒకరోజు కోడిపుంజు బుజ్జి తన గూడు దగ్గర ఒక బంగారు గుడ్డు కనిపెడతాడు. వెంటనే అరిచి చెబుతాడు, నేను ధనవంతుడిని, ఇక చదువులే వద్దు, డాన్స్ చేస్తా. అడవి మొత్తం ఆ వార్త వింటుంది. పందికొక్కు టోనీ ఆలోచిస్తాడు. ఇది బంగారు గుడ్డు పెడితే నేను ధనవంతుడవుతాను అని. అతను బుజ్జి దగ్గరికి వెళ్లి అతి తీపి మాటలతో మోసం చేయాలని నిర్ణయించుకుంటాడు. బుజ్జి తాబేలు చెబుతుంది, బంగారం కన్నా నీ గుడ్లే విలువైనవి. ఈ టోనీ నిన్ను మోసం చేస్తాడు. కానీ బుజ్జి వినకుండా డాన్స్ చేస్తూ బిజీ అవుతాడు. ఒక రాత్రి టోనీ బంగారు గుడ్డును దొంగిలించడానికి వస్తాడు. కానీ పొరపాటున బుజ్జి పడుకున్న దుండి తీసుకుపోతాడు. బంగారు గుడ్డు తన దగ్గరే ఉందని భ్రమపడి గర్వంగా పరిగెత్తుతాడు. టోనీ కానీ లోపల గడ్డి మాత్రమే ఉంది. బుజ్జి లేచి చూస్తే గుడ్డు పోయింది. వెంటనే తాబేలుతో కలిసి టోనీని వెంబడిస్తాడు. తాబేలు నెమ్మదిగా నడుస్తూ నెమ్మదిగా కానీ నిశ్చయంగా అని అంటుంటుంది. చివరికి మేయర్ ఎలుగుబంటి ముందు విషయం వెళ్తుంది. టోనీని బాగా మందలిస్తాడు. బంగారం కాదు, నీతి దొంగిలించడం పెద్ద నేరం. టోనీ క్షమాపణ చెబుతాడు. బుజ్జి అంటాడు, గుడ్డు పోయినా స్నేహం దొరికింది. అందరూ కలిసి పండుగ చేసుకుంటారు. కథ సందేశం: లోభం మోసం చేస్తుంది. నిజమైన సంపద మన స్నేహం, మంచితనం. ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.